అందరికీ నమస్తే. ఈరోజు ఒక కీలకమైన క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. యాక్చువల్గా క్యాబినెట్ సమావేశం అంటే మినిస్టర్లు, ముఖ్యమంత్రి, తర్వాత ఆఫీసర్స్ కూడా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఏమేమి డిసిజన్ తీసుకోవాలో తెలుసుకున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. కానీ ఇప్పటిదాకా అట్లే జరిగింది. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ అయినా, ఉమ్మడి రాష్ట్రంలోనైనా, వేరే స్టేట్లో జరిగే క్యాబినెట్ సమావేశాలైనా విత్ ఆఫీసర్స్తోనే నడుస్తుంది. ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫైల్ అవసరం ఉంటే ఆ ఫైల్ తీసుకోవాలి, ఆ ఫైల్లో వాళ్ళని అడగాలి, వాళ్ళు అధ్యయనం చేసిన రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రైతు భరోసా అనుకో, దాని మీద ఏమేమి అధ్యయనం చేసినారు, ఎంత పైసలు అయితే, ఎవరికి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. కానీ ఈరోజు సమావేశంలో మాత్రం కేవలం పాలిటిక్స్, అది కూడా ఒక పొలిటికల్ ఇంపార్టెంట్ కేసు. చాలా పాలిటిక్స్ మాట్లాడుకోవచ్చు, బట్ ఒక ఇంపార్టెంట్ కేసు పైన క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. మినిస్టర్లు, ముఖ్యమంత్రి మాత్రమే దీన్ని ఉండబోతున్నారు. అసలు ఆ ఇంపార్టెంట్ సమావేశం, ఆ ఇంపార్టెంట్ అంశం ఏందో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డిని బాగా ఇరకాటం పెట్టిన ఇష్యూ మీనాక్షి నటరాజన్ ఇష్యూ. ఎందుకంటే అందరు వేళ్ళు రేవంత్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. హైకమాండ్ కూడా ఈయననే రేవంత్ రెడ్డి వైపే హైకమాండ్ కూడా వేలెత్తి చూపిస్తుంది. అందుకే ఆ బాధ్యతను ఆయనకి అప్పగించింది. ఆమె తెలంగాణకి వెళ్ళి అన్యాయం జరిగింది, రాజ్యసభ కాకుండా. కాబట్టి రాజ్యసభ మెంబర్ కాకుండా తెలంగాణకి వెళ్ళి అన్యాయం జరిగింది. తెలంగాణకి వెళ్ళే ఆమె కోర్టులో సమ్మన్కి సంబంధించిన ఒక కాపీ మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్కి చేరింది. దాని వెనుక ఎవరున్నారు అనే అంశం పైన రేవంత్ రెడ్డి మీదే కాన్స్పిరసీ నడుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఇదంతా చేయించి ఉండొచ్చు అనేది అందరికీ అనుమానం. దానిలో ఆధారాలు ఏముంటాయి, దీనికి సీసీ ఫుటేజ్ అవన్నీ ఏముంటాయి. రేవంత్ రెడ్డి చెప్పకుండానే ఫహీమ్ ఖురేషి అనే వ్యక్తి ఇదంతా చేసి ఉండొచ్చా, ఫహీమ్ ఖురేషి అనే దాన్ని ఇంత పెద్ద కథ నడిపి ఉండొచ్చా అనేది ఎవరికైనా అనుమానం ఉంటుంది. ప్లస్ ఫహీమ్ ఖురేషి అనే వ్యక్తి 100% రేవంత్ రెడ్డికి ఏం చెప్తే అది చేసే వ్యక్తి. ఇప్పుడు ఆయన అందుబాటులో ఉన్నాడు, ఆయన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అన్నీ ఆయనే కాబట్టి ఆయనే చేసిండు అనేది. అందుకే కాన్స్పిరెన్సీ ఏంది, ఇక్కడ ఉన్న అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి పైన. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పింది హైకమాండ్, ఖచ్చితంగా రాజీనామా చేయించి ఒకరితోనో రాజీనామా చేయించాలి, మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలి. ఆమె నిజానికి కూడా గతంలో కర్ణాటకకి వెళ్ళి రాజ్యసభ ఇస్తామంటే ఆమె వద్దన్నదంట. లేదు నా సొంత స్టేట్కి వెళ్ళి నేను రాజ్యసభ, సొంత స్టేట్ మధ్యప్రదేశ్ ఆమెది, కాబట్టి మధ్యప్రదేశ్కి వెళ్ళి ఆమె నిలబడ్డది హైకమాండ్ కోరిక మేరకు. కానీ కర్ణాటకలో వద్దన్నది. కానీ ఆమెకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆమె తెలంగాణలో ఇన్ఛార్జ్గా కొనసాగుతుంది. ప్లస్ తెలంగాణలో ఆమె ఎలక్షన్ వరకు ఆమెనే ఇన్ఛార్జ్. ఆమె రాహుల్ గాంధీ టీమ్గా, ప్లస్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న అనేక ముఠాలు, గ్రూపులు, కలహాలు, వీటన్నిటిని అర్థం చేసుకొని దాన్ని కంట్రోల్ చేసే పని, కాంగ్రెస్లో ఉన్న గ్రూప్ రాజకీయాలను, కాంగ్రెస్ను లైన్లో పెట్టే పని అంతా కూడా మీనాక్షి నటరాజన్ అప్పగించారు. కాబట్టి మీనాక్షి నటరాజన్ కూడా ఒక పవర్ సెంటర్గా కనబడాలనేది హైకమాండ్ ప్లాన్ ఉండొచ్చు బహుశా. ఆమె ఒక పవర్ సెంటర్ అయితే ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా లైన్ కడతారు. ఆమె ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణకు. కానీ ఆమె రాజ్యసభ మెంబర్ అయితే ఇంకా కొంత పవర్ పెరుగుతుంది, అందరూ ఆమె మాట వినే అవకాశం దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది, అందరూ ఏమంటున్నారు, వేమునరేందర్ రెడ్డి రాజీనామా చేస్తే సరిపోతుంది, వేమునరేందర్ రెడ్డి రాజీనామా చేపిస్తే ఆయనకు మొన్ననే మార్చిలో ఇచ్చింది కాబట్టి ఆమెకు పదవి ఇచ్చినా కూడా ఒక 6 years, ఒక 2 months తక్కువ ఆమె 10లో ఉండే అవకాశం దొరుకుతుంది అనేది. కానీ రేవంత్ రెడ్డికి ఏమో వేమునరేందర్ రెడ్డికి మంత్రి ఎంపీ పదవి నుంచి తీసేయడం ఇష్టం లేదట ఆయన. ఎందుకంటే ఆయన అత్యంత సన్నిహితుడు. అసలు రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు ఏవి కూడా హైకమాండ్ వినలే, ఒక వేమునరేందర్ రెడ్డి విషయం మాత్రమే విన్నది. అది కూడా కేరళ ఎలక్షన్స్ ముందల, అది అవసరం కోసం విన్నారా, ఆయన పార్టీకి ఏం చేయలేదు వేమునరేందర్ రెడ్డి. ఆయన అవసరం కూడా పార్టీకి పెద్దగా ఉన్నదేం లేదు. రేవంత్ రెడ్డికి అవసరం ఉందేమో కానీ ఆయన పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏం లేవు. ఎంతసేపటికి రేవంత్ రెడ్డి పర్సనల్ విషయాలు, తర్వాత మిగతా వ్యవహారాలు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని ఏదో ఉద్ధరించే ప్రయత్నాలు, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నాలు, కాంగ్రెస్ క్యాడర్కు ఎవరైతే పార్టీ ఒరిజినల్ లేకపోతే పార్టీలో ఉన్న కార్యకర్తలందరినీ ఒక ధైర్యం నింపే పనో, లేకపోతే రేవంత్ రెడ్డి ప్లస్ కాంగ్రెస్ క్యాడర్కు ఉన్న మధ్య గ్యాప్ను తొలగించే పనో ఆయన ఏం చేస్తలేడు. రేవంత్ ఈక్వల్ టు వేమునరేందర్ రెడ్డి. మినిస్టర్స్ ఇప్పటిదాకా స్పందించలేదు, గుర్తుందా మీకు? మినిస్టర్లు ఇప్పటిదాకా మీనాక్షి నటరాజన్ విషయంలో వాళ్ళు పాజిటివ్గా స్పందించలేదు, నెగిటివ్గా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఏంది, వేమునరేందర్తో కాకుండా ఇంకెవరితో రాజీనామా చేయించాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. కానీ మినిస్టర్లు అక్కడక్కడ లోపల మాట్లాడుకున్న మాట ఏంటంటే అసలు ఈ ఇష్యూ మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ ఇష్యూలో మొత్తం కాన్స్పిరసీ అంతా కూడా రేవంత్ రెడ్డి ఆయన టీం చుట్టూ జరిగింది. కాబట్టి ఆయననే డిసిషన్ తీసుకోవాలి, ఆయననే రాజీనామా చేయించాలి. ఆయన ఎవరితో రాజీనామా చేయించాలి? ఒకటి రేణుకా చౌదరి గేట్ కార్డు కూడా రానియదు. రాజీనామా చేయమని ఎవరైనా అడిగితే గేట్ లోపల కూడా ఎంట్రీ ఉండదు, సీఎం కానీ, మినిస్టర్లు కానీ, ఎవరైనా కానీ. సేమ్ టైం ఇక్కడ హైకమాండ్ చాలా సేఫ్గా మారుతుంది. హైకమాండ్ తనంతర తాను రాజీనామా చేయిద్దాం అనే ప్లాన్లో లేరు వాళ్ళు. కాన్స్పిరసీలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి అప్పగించింది. ఇది కూడా ఒక పెద్ద ప్లానే ఉండొచ్చు. ఇదంతా ఒక స్కెచ్. రేవంత్ రెడ్డికి అప్పగించడం అనేది కూడా ఒక ప్లాన్. రేవంత్ రెడ్డిని ఇరికిద్దామని భవిష్య ప్లాన్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి దీనిలో ఏం డిసిషన్ తీసుకుంటాడో తీసుకోను. ఇప్పుడు రేణుకా చౌదరి చెప్పే ధైర్యం కూడా ఎవరికి లేదు నాకు తెలిసి. తర్వాత సింఘ్వి ఉన్నాడు. సింఘ్వి
అడ్వకేట్ ఆయన, సుప్రీంకోర్టు అడ్వకేటు. ఆయన చాలా కేసుల్లో వాదిస్తున్నాడు, గవర్నమెంట్ తరఫున వాదిస్తున్నాడు, తెలంగాణ గవర్నమెంట్ తరఫున వాదిస్తున్నాడు. ఆయన తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ గవర్నమెంట్ తరఫున. ప్లస్ హైకమాండ్కి చాలా దగ్గర సింఘ్వి, అవసరం కూడా వాళ్ళకు. వేరే స్టేట్ల కేసులు కూడా సుప్రీంకోర్టుకు వస్తే సింఘ్వి వాళ్ళకు నమ్మిన బండుగా ఆయన వాదించాలి. కాబట్టి ఆయన కావాలని, ఆయనకు హిమాచల్ ప్రదేశ్లో ఆయన ఓడిపోయాడు రాజ్యసభ మెంబర్గా పెడితే. అక్కడ మిస్ అయితే వితిన్ ఏ మంత్ తెలంగాణలో అవకాశం ఇచ్చారు. ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఉంది హైకమాండ్లో. కాబట్టి ఆయనను కూడా రాజీనామా చేయి అని రేవంత్ రెడ్డి కానీ, మినిస్టర్స్ కానీ, తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు కూడా అడిగే అవకాశం లేదు. నెక్స్ట్ మిగిలింది అనిల్ కుమార్ యాదవ్. ఆయనకు ఆ పదవి వచ్చింది ఎవరి కోటాలో వచ్చిందో తెలియదు, కానీ ఆయన కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి వెనుక తిరుగుతున్నాడు. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ వీళ్ళనిక తిరుగుతున్నాడు. వాళ్ళకు వీళ్ళని కలిసి, పీసీ చీఫ్ను కలిసి, లేకపోతే ఆయనకు దగ్గర ఉన్న మినిస్టర్లను కలిసి, నా పదవి పోకుండా చూడండి, అక్కడిక్కడ పోయి నా మీదకి వస్తారేమో, ఎందుకంటే నేను పిల్లగాను కాబట్టి నేనే ఈజీగా కనిపిస్తా. ప్లస్ రేవంత్ రెడ్డికి వేము నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరిని ముందర పెడితే వేము నరేందర్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ పర్సన్, అనిల్ కుమార్ యాదవ్ ఇంపార్టెంట్ పర్సన్ కాదు. కాబట్టి ఆయన కూడా రేవంత్ రెడ్డి ఏమైనా చెప్తాడేమో, రాజీనామా ఏమని చెప్తే నేను ఎట్లా రెస్పాండ్ కావాలి, నాకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి, మా యాదవులకు క్యాబినెట్లో కూడా పదవులు లేవు, ప్లస్ ఇక్కడ బీసీ సెంటిమెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. మినిస్టర్స్ కూడా ఎప్పుడైతే ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ను కనుక రాజ్యసభ మెంబర్గా తప్పిస్తే ఆయనకు తర్వాత మళ్ళీ ఎప్పుడో ఎమ్మెల్సీకి ఎప్పుడైనా ఇస్తే వస్తుందేమో అవకాశం. కానీ ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు. ఆయనతోనూ కనుక రాజీనామా చేపిస్తే మొదలై తెలంగాణలో కొంత బీసీ సెంటిమెంటు అవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీసీలకు అన్యాయం జరిగిందనే ఒక చర్చ జరుగుతుంది రాజకీయాల్లో కానీ, జనాల్లో కానీ, బీసీలలో కానీ, అందరిలో కూడా. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్తో రాజీనామా చేయించవద్దు అనేది మినిస్టర్స్ అందరూ కూడా భావిస్తున్నారు. ఈ ఇష్యూలో 100% వేము నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తేనే కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అనేది మిగతా వాళ్ళ అభిప్రాయం. నిజానికి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఎవరైనా సరే ఈ ఇష్యూలో న్యాయం వైపు ఉండాలనుకుంటే ఖచ్చితంగా వేము నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తేనే ఇది సెట్ అవుతుంది. అప్పుడే ఈ ఎవరైతే కాన్స్పిరెన్సీలో ఉన్నారో, అంటే అనుమానం ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా ప్రాయశ్చిత్తం ఒకటి కలుగుతుంది. వాళ్ళే తప్పు చేసిండ్రు, వాళ్ళే ఇందులో బీజేపీకి సహకరించిండ్రు, వాళ్ళే మీనాక్షి నటరాజన్కు పదవి దక్కకుండా చేసిండ్రు ఎంపీలో, మధ్యప్రదేశ్లో. కాబట్టి వాళ్ళకే సులుకు తగులుతుంది, వాళ్ళకే బెటర్, వాళ్ళతోనే రాజీనామా చేపిస్తే ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. లేకపోతే జరిగిన దానికి ఒక శిక్షణన్న అనుభవించినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డికి ఏంటంటే వేము నరేందర్ రెడ్డి రాజీనామా చేపిస్తే నా పరువు పోతుంది, వేము నరేందర్ రెడ్డి రాజీనామా చేసిందంటే అది అటు ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. నేను ఒప్పుకున్నట్టయితే తప్పు, నేనే ఇదంతా చేపించినట్లుగా బయట ఉన్న కాన్స్పిరసీ అనుమానం ఏముందో అదంతా కూడా నిజం అనేది ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక్కడిగా నిర్ణయం తీసుకోవద్దు, ఇది ఒక క్యాబినెట్గా నిర్ణయం తీసుకోవాలని. ఎందుకు ఇప్పుడు స్పెసిఫిక్ టైం అంటే ఈరోజు రాజ్యసభ ఎలక్షన్ అయిపోతుంది. రాజ్యసభ ఎలక్షన్ డేట్ ఈరోజు యాక్చువల్గా ఏకగ్రీవం కాకపోతే ఈరోజు ఎలక్షన్ జరగాలి. నిజానికి ఒకవేళ మీనాక్షి నటరాజన్ కనుక పోటీలో ఉంటే మధ్యప్రదేశ్లో కూడా ఈరోజు ఎలక్షన్ జరగాలి. వాళ్ళు అక్కడ 3 ఖాళీలు ఉన్నాయి, కానీ బీజేపీ 3 అభ్యర్థులను పెట్టింది మధ్యప్రదేశ్లో. కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ పోటీలో ఉన్నారు. 3 స్థానాలు ఖాళీగా ఉంటే 4 పోటీలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ జరిగేది. ఈ ఎలక్షన్ తర్వాత మంత్ ఎండింగ్ లోపు జరగాలి కార్యక్రమం. మంత్ ఎండింగ్ లోపు ఎవరో రాజీనామా చేయాలి. దానికి నోటిఫికేషన్ 6 మంత్స్ లోపల ఏదో రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి మంత్ ఎండింగ్లో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక వీళ్ళు మళ్ళీ మినిస్టర్లను సపరేట్గా సమావేశం పెడితే వాళ్ళు రారు, వాళ్ళు ఒపీనియన్ చెప్పారు. ఇప్పుడు కూడా ఒపీనియన్ చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు లేరు. ఈ విషయంలో హైకమాండ్ను ఒప్పించాలనే ఒక అభిప్రాయం కూడా రేవంత్ రెడ్డితో ఉందంట. హైకమాండ్ ఇట్లా కాదు, ఒక 2 years ఆగితే మళ్ళీ రాజ్యసభ వస్తే తెలంగాణలో కూడా ఒక 2 years ఆగిన తర్వాత ఆమెకు యుద్ధం అనేది. కానీ హైకమాండ్ ఏమో లేదు, ఆమె లాయలిస్టు, మహిళా లీడరు, ఆమె ఖచ్చితంగా ఇప్పుడు ఆమె గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఆమె రాజ్యసభ పోవడం అనేది కాంగ్రెస్ చాలా అవమానంగా భావిస్తుంది. వచ్చే సీటు చేతికి నోటికాడికి వచ్చిన బుక్క కింద పడిపోయింది కాంగ్రెస్కు. కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు మళ్ళీ ఆమె రాజ్యసభకు పోవాలంటే తెలంగాణకి వెళ్ళే జరిగింది. తెలంగాణకి వెళ్ళి ఆమె రాజ్యసభ కావాలనేది అధిష్టానం చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నది. ఏఐసీసీ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంది దీని మీద. ఖచ్చితంగా ఇది జరిగి తీరాల్సిందే, అంతే. ఈ బాధ్యత మొత్తం రేవంత్ రెడ్డి భుజాలపైనే పెట్టింది. ఇక రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ కూడా ఆయనకు సంబంధించిన ఆయన మీద వేసిండు. మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు కదా, హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పింది రిపోర్ట్ ఇవ్వమని. ఆయన రిపోర్ట్ ఇవ్వడం కాదు, రేవంత్ రెడ్డి కూడా పీసీ చీఫ్ ఎట్లయితే ఆయన మీద ఫైమ్ కురేష్ మీద రిపోర్ట్ ఇచ్చిండో, రేవంత్ రెడ్డి ఒప్పుకుంటలేడు కానీ ఆయన మీద రిపోర్ట్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఆయన ఇవ్వడు. ఆయన ఏం చేసినో తెలియదు, బయటకి ఏం కనబడతలేదు రేవంత్ రెడ్డి కాన్స్పిరెన్సీ. కానీ మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఇవ్వడం ఎట్లా, ఎవరితో రాజీనామా చేయించాలని ప్రధానమైన ఉద్దేశంగా కనబడుతుంది. ఇది మనకు రాత్రికి మీటింగ్ ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. అందరి వేళ్ళు రేవంత్ రెడ్డి వైపు, రాజీనామా చేయాల్సిన వ్యక్తిగా వేము నరేందర్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. బట్ దీనిలో రాత్రికి కంక్లూజన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.